మిత్రులందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ పథకాలను అర్హులైనటువంటి వారికే అందించాలి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం అనేది జరిగింది. ఈ అర్హులను గుర్తించడానికి పేదలలో నుంచి నిరుపేదలను గుర్తించాలని, ఆ నిరుపేదలకే ముందు ఈ ఆసరా పెన్షన్లను కానివ్వండి, ఇందిరమ్మ ఇండ్లను కానివ్వండి, ఇతర సంక్షేమ పథకాలను అందించాలి అనే ఉద్దేశంతో ఒక ప్రత్యేకమైనటువంటి సర్వేను నిర్వహించి పేదలలో నుంచి నిరుపేదలను గుర్తించాలని రాష్ట్ర ప్రభుత్వం భావించడం అనేది జరిగింది. దీనికి సంబంధించినటువంటి దస్త్రాన్ని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ తయారు చేసి విధి విధానాలను రూపొందించి ఇక్కడ సీఎంఓ కార్యాలయానికి పంపించడం అనేది జరిగింది. సీఎంఓ కార్యాలయం నుంచి ఆ దస్త్రం అనేది గ్రామీణాభివృద్ధి శాఖకు చేరడం అనేది జరిగింది. ఇక రేపో మాపో అంటే ఇంకా వారం రోజుల్లోనో 2 వారాల్లోనో ఇక్కడ పేదలలో నుంచి నిరుపేదలను గుర్తించడానికి ఒక ప్రత్యేకమైనటువంటి సర్వేను ఇక్కడ తెలంగాణ రాష్ట్ర సెర్ప్ కార్యాలయం వారు చేపట్టడం అనేది జరుగుతుంది. అయితే ఈ సర్వేకు సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని, అంటే ఈ సర్వే ద్వారా పేదలలో నిరుపేదలను ఏ విధంగా గుర్తించడం అనేది జరుగుతుంది, ఎవరికి ప్రథమ ప్రాధాన్యత ఇవ్వడం అనేది జరుగుతుంది, ప్రభుత్వం రూపొందించినటువంటి మార్గదర్శకాలు ఏంటి అన్న పూర్తి సమాచారాన్ని ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తాను. ఈ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ప్రభుత్వం నుంచి సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి ఎలాంటి లేటెస్ట్ సమాచారం వచ్చినా కానీ ఆ సమాచారాన్ని ఉన్నట్టుగా అంతర్నేత్ర ఛానల్ మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది. ఈ సమాచారం మీకు వెంటనే తెలియాలి అంటే తప్పకుండా అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయంలోకి వెళ్ళినట్లయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము సంక్షేమ పథకాల అమలుకు ఇక్కడ సంక్షేమ పథకాలు అర్హులైనటువంటి వారికే అందించాలనే ఉద్దేశంతో పేదలలో నిరుపేదలను గుర్తించడానికి ఈ ప్రత్యేకమైనటువంటి సర్వేను చేపట్టడం అనేది జరుగుతుంది. ఈ ప్రత్యేకమైనటువంటి సర్వే ఎవరు చేయిస్తారు అంటే రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో పనిచేసేటువంటి సెర్ప్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ సర్వేను చేపట్టడం అనేది జరుగుతుంది. సెర్ప్ డిపార్ట్మెంట్ ద్వారా ఎవరు ఈ సర్వే చేస్తారు అంటే గ్రామీణ ప్రాంతాల్లో కానివ్వండి, పట్టణ ప్రాంతాల్లో కానివ్వండి, ఎస్హెచ్జి గ్రూప్స్ ఉన్నాయి కదా, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉన్నాయి కదా, మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యుల ద్వారా ఈ సర్వేను చేపట్టడం అనేది జరుగుతుంది. ఈ మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులు ఏ విధంగా సర్వే చేస్తారు అంటే గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఇంటిని కూడా కాలినడకన సందర్శించి వారు ఈ సర్వేను చేపట్టడం అనేది జరుగుతుంది. ఇంటింటికి తిరిగి డోర్ టు డోర్ వెళ్ళి ఆ ఇంటి యొక్క స్థితిగతులను ఆ సర్వే ద్వారా ప్రభుత్వానికి తెలియజేయడం అనేది జరుగుతుంది. అయితే ఈ సర్వేలో ఎవరికి ప్రథమ ప్రాధాన్యత ఇస్తారు అంటే ఇక్కడ ముందుగా ఎస్సీ ఎస్టీలకు ప్రాధాన్యత ఇవ్వడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత ఆదిమ తెగలకు సంబంధించినటువంటి ప్రజలకు ప్రాధాన్యతను ఇవ్వడం అనేది జరుగుతుంది. ఆదిమ తెగలు అంటే ఎవరు అంటే చెంచులకు ఇందులో ప్రాధాన్యత ఇవ్వడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత కోలం వంశస్థులకు ప్రాధాన్యత ఇవ్వడం అనేది జరుగుతుంది. జోగిని కుటుంబాలకు సంబంధించినటువంటి ప్రజలకు ప్రాధాన్యతను ఇవ్వడం జరుగుతుంది. తోటి వారికి సంబంధించినటువంటి కుటుంబాలకు ప్రథమ ప్రాధాన్యతను ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ విధంగా ఎస్సీ ఎస్టీ కుటుంబాలకు, ఆదిమ జాతుల వారికి ప్రథమ ప్రాధాన్యతను ఇచ్చి వారిలో నుంచి నిరుపేదలను గుర్తించి ఈ సంక్షేమ పథకాలను అందించడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత ఇక్కడ వారి సోషల్ స్టేటస్ను ఏ విధంగా నిర్ణయిస్తారు అంటే సొంత ఇల్లు లేనటువంటి వారికి ప్రథమ ప్రాధాన్యతను ఇవ్వడం అనేది జరుగుతుంది. అంటే సొంత ఇల్లు లేక కిరాయి ఇళ్లల్లో నివసిస్తున్నటువంటి వారికి ప్రాధాన్యతను ఇచ్చి వారిని నిరుపేదల గ్రూప్లో చేర్చడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత ఇంటిని నిర్మించుకోవడానికి కనీస స్థలం లేనటువంటి వారిని కూడా ఈ నిరుపేదల జాబితాలో చేర్చడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత ఒకే గదిలో నివసిస్తున్నటువంటి కుటుంబాలు ఉంటాయి కదా, వారిని కూడా ఈ నిరుపేదల జాబితాలో చేర్చడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత మట్టి గోడలతో కలిగినటువంటి ఇంటిలో నివసిస్తున్నటువంటి వారిని కూడా ఈ నిరుపేదల జాబితాల్లో చేర్చి సంక్షేమ పథకాలను అందించడం అనేది జరుగుతుంది. ఇక తర్వాత సెంటు సాగు భూమి లేనటువంటి వారిని,
ఈ నిరుపేదల జాబితాలో చేర్చడం అనేది జరుగుతుంది. స్థిరమైన ఆదాయం లేనటువంటి వారిని, కూలీ పనులు చేసుకునేటువంటి వారిని, భర్త చనిపోయినటువంటి వితంతు స్త్రీలను, భర్త నుంచి దూరం అయ్యి ఒంటరిగా జీవిస్తున్నటువంటి ఒంటరి మహిళలను, దివ్యాంగులను ఈ నిరుపేదల జాబితాలో చేర్చి వారికి సంక్షేమ పథకాలను అందజేయడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత ఎలాంటి ఆసరా లేని వృద్ధులను, అంటే కొడుకులు బిడ్డలు లేనటువంటి వృద్ధులను, మరియు ట్రాన్స్జెండర్స్ను, అటు ఆడ కాకుండా మగ కాకుండా ఉండేటువంటి అర్ధనారీశ్వరులను ఈ నిరుపేదల జాబితాలో చేర్చడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత పారిశుద్ధ కార్మికులను, చెత్త ఏరుకునే వారిని, ఆ తర్వాత దీర్ఘకాలిక రోగాలు కలిగినటువంటి వారిని, అంటే క్యాన్సర్ పేషెంట్లను కానివ్వండి, టీబీ పేషెంట్లను కానివ్వండి, ఇతర దీర్ఘకాల వ్యాధిగ్రస్తులను కూడా ఈ నిరుపేదల జాబితాలో చేర్చడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత ఇక్కడ మనకు వలసలు వెళ్ళే వారిని కూడా గుర్తించి నిరుపేదల జాబితాలో చేర్చడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత తల్లిదండ్రులు లేని అనాథ కుటుంబాలను కూడా ఈ నిరుపేదల జాబితాలో చేర్చడం అనేది జరుగుతుంది. ఈ విధమైనటువంటి మార్గదర్శకాలను నిర్దేశించి ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి క్వాలిటీస్ ఉన్నటువంటి వారందరినీ కూడా నిరుపేద జాబితాలో చేర్చి వారికే ముందుగా ఇక్కడ ఈ ఆసరా పెన్షన్లను కానివ్వండి, ఇందిరమ్మ ఇండ్లను కానివ్వండి, ఇతర సంక్షేమ పథకాలను కానివ్వండి అందించడం అనేది జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను. ప్రభుత్వం నిర్వహించే ఈ నిరుపేదలకు సంబంధించినటువంటి సర్వేకు సంబంధించి ఎలాంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా కానీ ఆ అప్డేట్ వివరాలను ఉన్నది ఉన్నట్టుగా అంతర్నేత్ర ఛానల్ మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది. మీలో అవేర్నెస్ కల్పించడం అనేది జరుగుతుంది. ఈ సమాచారం మీకు వెంటనే చేరాలి అంటే, తెలియాలి అంటే తప్పకుండా అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.